అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా చిగురిస్తుందో తెలియదంటారు. ప్రస్తుతం అయితే ఇట్లాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లిలో కట్కం సురేందర్ అయితే వృత్తిరీత్యా లండన్లో అయితే జాబ్ చేస్తున్నారు. శ్రీలంకకి చెందిన జానుషికతో అయితే పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దల అంగీకారం అయితే వీరైతే నిన్న కరీంనగర్లో అంగరంగ వైభవంగా అయితే వివాహం అయితే చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ జంట అయితే మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎలా పరిచయం అయింది, అంటే ఎక్కడ ఎలా మీ ప్రేమకు సంబంధించి? నేను 2018లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్లో ఎంఎస్ కానీ వెళ్ళాను లండన్కి. అక్కడ 2 ఇయర్స్ 2020లో యాక్చువల్లీ నాకు కంప్లీట్ చేసుకోవాలి ఎంఎస్సి. వాడు కరోనా వల్ల నాకు పెండింగ్ అయిపోయింది. సో ఇంకొక 2-3 ఇయర్స్ నాకు వీసా ఎక్స్టెండ్ అయ్యి అక్కడే అయిపోయాను. నాకు ఆల్రెడీ తను 2018లో పరిచయం నేను వెళ్ళేటప్పుడు. అక్కడ పరిచయం మా ఫ్రెండ్షిప్గా ఉండి అది ప్రేమగా మారి అది పెళ్లి దాకా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. అక్కడ నుండి వాళ్ళ అమ్మ నాన్నని మా అమ్మ అందరినీ ఒప్పించి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే మీరు చేసుకుంటారు అనుకున్నారా అసలు? అంటే ఫస్ట్ మా వాళ్ళకి మాట్లాడినప్పుడు కొంచెం అందరూ అన్నారు అంతే, అందరూ లాంగ్వేజ్ ప్రాబ్లం అది ఇది ఎందుకు ప్రాబ్లం కదా అంటే, ఇక నేను ఒక స్టార్టింగ్లో కొంచెం ఇంగ్లీష్లో కన్వర్జేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత నేను ఒక 2 monthsలో తమిళ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం జరిగింది. తన కోసమని నేను లాంగ్వేజ్ నేర్చుకుని ఇప్పుడు ఫుల్ కంప్లీట్గా నేను అమ్మతో తమిళతోనే మాట్లాడతాను. ఓకే, అంటే మీరైతే తమిళ నేర్చుకున్నారు, మరి అమ్మాయికి తెలుగు నేర్పించారా? అంటే అమ్మాయి కంటే ఇక క్లాసులు పెట్టించాను, కానీ ఆమె కొంచెం ఇప్పుడు పికప్ అవుతున్నది. అంటే మనం మాట్లాడినది అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడి కొంచెం కష్టం అవుతుంది. ఇంకొక 6 monthsలో అయితే ఆమె పర్ఫెక్ట్ అయిపోతుంది. తెలుగు కూడా నేర్పిస్తున్నాను లండన్లోనే అక్కడనే. అంటే ఏంటి సార్ ఇప్పుడు వారి కుటుంబ నేపథ్యం ఏంటి శ్రీలంకలో? శ్రీలంక అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉంటారు, ఓల్డ్ అంటే వయసు అయిన వాళ్ళు. ఇక వాళ్ళ అన్న వాళ్ళందరూ ఇక షాప్ బిజినెస్ పెట్టుకుని ఉన్నారు అక్కడనే శ్రీలంకలో. అంటే ఇప్పుడు వచ్చారా వీళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారా ఇప్పుడు ఇక్కడికి మ్యారేజ్కి అయితే? పేరెంట్స్ అందరూ వచ్చారు, అందరు ఇంట్లోనే ఉన్నారు, అందరూ హ్యాపీగా జరిగింది. అంటే ప్రస్తుతం అయితే ఇలాంటి సంఘటనలు చాలా రేర్గా జరుగుతుంటాయి. అంటే ఇప్పుడైతే పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సైతం చాలా పెద్ద ఎత్తున అయితే చూడడానికి కావచ్చు, అంతేకాకుండా మాట్లాడడానికి అయితే ఆసక్తి అయితే చూపిస్తుంటారు కదా. ఎవరైనా వస్తారా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇక అందరికి చాలా బాగా నచ్చింది. అందరు అంటే వాళ్ళ అమ్మన అనుకున్నది వేరు, మన ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి బాగా నచ్చింది. అంటే వాళ్ళు థింక్ చేసిన అంటే ఇండియా హైదరాబాద్ ఎట్లుంటుందో తెలియదు, కల్చర్ ఎట్లుంటుంది, మన వాళ్ళు ఎట్లుంటారని చాలా ఇబ్బంది పడతారు. అంటే అమ్మాయి వాళ్ళు ఆలోచిస్తారు కదా పేరెంట్స్ అందరూ, ఆలోచించి బట్ లాస్ట్కి అయితే అందరూ ఓకే అని చెప్పారు. మనకైతే అందరూ హ్యాపీగా ఉన్నారు, మంచి ఫ్యామిలీ అని చెప్పారు మన సైడు. అందరూ ఓకే, బాగా జరిగింది పెళ్ళి, అన్నీ బాగా చూసుకున్నారు. వాళ్ళు వచ్చి నియర్లీ 15-21 month అవుతుంది. మన పెళ్ళికి ముందే వచ్చారు, చూసారు, అందరు ఫ్యామిలీతో తిరిగారు, అన్నీ చూపించినాం. మన కల్చర్ మనం ఎట్లుంటుంది చాలా బాగుంది, నచ్చింది. నిన్న పెళ్ళిలో కూడా మన హాల్లో కూడా చాలా బాగా చేశారు. మా సైడ్ అట్లా చేయరు అది అని చాలా. ఎలా జరుగుతుంది అటువైపు, ఎలా జరుగుతుంది అంటే అటువైపు అంటే సేమ్ మన కల్చరే మనలాగా జరుగుతుంది, కానీ ఎట్లా చేసుకోరు. చాలామంది టెంపుల్లో చేసుకుంటారు, సింపుల్గా చేసుకుంటారు. అంటే ఇంతమంది రారు, మనకేంటంటే thousandsలో వస్తారు. అంటే వాళ్ళ సైడ్ అంటే 100-200 అట్లా వస్తారు. సో బాగా వెళ్ళారా మీరు? శ్రీలంక వెళ్ళారా ఎప్పుడైనా? వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో 5th monthలో వెళ్తాను, వెళ్ళేసి వస్తాను. చూడలేదు ఇంతవరకు, కానీ నేను కూడా అక్కడికి వెళ్ళి చూసి. సార్ శ్రీలంకలో ఎక్కడ అండి? శ్రీలంక కొలంబో, జఫ్నా. అంటే ప్రస్తుతం అయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, మొత్తం చూసేసారు మరి? అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంటి సార్ మరి ఇంకా ఎలా ఉంది, ఏంటి నెక్స్ట్ గోల్ ఏంటి? అంటే వెళ్తారా మరి, ఇక్కడ ఉంటారా ఏంటి నెక్స్ట్? 2-3 monthsలో వెళ్తాను మళ్ళీ. నేను లండన్ వెళ్ళిపోతాను మళ్ళీ, అక్కడే ఇద్దరు అక్కడే సెటిల్. ఓకే, ఏం చేస్తారు అమ్మాయి, ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు? అంటే నేను జాబ్ చేసిన ఆల్రెడీ జర్మన్ ట్రాన్స్లేటర్గా. ఇక్కడ మన రామకృష్ణ మఠంలో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను నేను ఒక 5 years. అప్పుడు కోర్స్ అని కంప్లీట్ చేసి ఇప్పుడు బిజినెస్ కానీ ప్లాన్ చేసుకుంటున్నాను లండన్లోనే. ఇక జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, చేసి అలా అలసిపోయాను. ఇక ఆల్మోస్ట్ నేను వెళ్ళి 6.5-7 years అవుతుంది వెళ్ళి. ఇప్పుడు వచ్చిన 7 years తర్వాత. అప్పుడు వెళ్ళి ఏమన్నా మీ పేరెంట్స్ ఏమన్నారు మొదటిసారి ఇంట్లో చెప్పినప్పుడు? ఏమన్నారు, మనం ఏదంటే అదే ఒప్పుకుంటారు. అది కాదు, మన అడిగింది అయితే కాదన్నారు. ఓకే, అట్లా అంత బాగా మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే హ్యాపీ లైఫ్ అయితే. చూడాలి ముందు మనకి బాగానే అడుగుతుంది కోరుకుంటాం అంతే. అంటే ఇప్పుడు ఏమంటుంది అమ్మాయి, ఏమంటుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంతా పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడైతే. ఇక్కడ లండన్ అద్దంటుంది, ఇప్పుడు ఇక్కడే బాగుందంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు రష్ అవర్స్, ఎప్పుడు జాబ్, వర్క్, స్లీప్. మనకి ఫ్యామిలీలో ఉన్న కల్చర్ ఉంది, అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు. మన వాళ్ళని చూసి అందరూ రిలేషన్స్ వేరు కదా అని బాగా అట్రాక్ట్ అమ్మాయి అనమాట. అంటే ఫ్యామిలీ అక్కడ అంటే మేమిద్దరమే, ఇంకా పక్కనే ఎవరు ఉండరు. ఎప్పుడో వీకెండ్లో బయటకు వెళ్ళాలి, ఫోన్ చేయాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక లండన్ లైఫ్ అంటే అట్లే ఉంటుంది, మీకు తెలిసిందే కదా సిటీ లైఫ్ ఎట్లుంటుందో. వస్తారా ఇక్కడికి అందరూ? వస్తారా మిమ్మల్ని చూడడానికి? ఎవరైనా వస్తారు ఇక్కడ? అంటే గ్రామీణ నేపథ్యం కాబట్టి చాలామంది పక్కన చాలామంది వచ్చారు, ఫ్యామిలీస్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలామంది వచ్చి కలిసి బాగున్నారు, అందరు బాగున్నారు. అమ్మాయి కూడా బాగుంది,
అని చెప్పారు. Okay. అందరూ హ్యాపీ, మీరు happy. మేము కూడా హ్యాపీ, చాలా హ్యాపీ. Okay. మీరు వచ్చినందుకు మేము కూడా హ్యాపీ. మేము మా అందరిని మీరు ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి అట్లా. Yeah, ma'am, please tell me, how is your feeling? ఆయన తమిళ మాట్లాడు తీసుకుంటాం. How is your feeling about marriage and in Indian? ప్రస్తుతం అమ్మాయి అయితే సిగ్గుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనతో పాటు వారి రిలేషన్ అయితే ఉన్నారు. సచ్ యా టెల్ మీ హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ ఇన్ ఇండియన్? My name is Ganeshlinga. Very well people are is looking here is very cultures. Very good all of you. Okay. Thanks for all the very nice function and different Sri Lanka in Telangana very different function is very nice. Okay. Very good. The people are coming very well. The speaking and food everything is very nice here. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం వీరైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒకసారి వాళ్ళ నామం తీసుకోండి, డాడీ పోతుంది ఒకసారి ప్రస్తుతం అయితే వీరైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అమ్మాయి అయితే కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇప్పుడే అది అత్తగారి ఇంట్లో అయితే అడుగు పెట్టింది. తనైతే ఏం మాట్లాడలేకపోతుంది, సిగ్గుపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే తనకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ వాతావరణం కావచ్చు, ఇక్కడ పరిస్థితులు కావచ్చు, తనకైతే కొత్తగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఇప్పుడు అబ్బాయి తండ్రి సార్ చెప్పండి, మీకు ఎప్పుడు చెప్పారు మీ అబ్బాయి? పోయినాక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత చెప్పిండు. ఓకే. ఆయన చిన్నప్పటి నుంచి ఏది అడిగినాక నేను కాదని లేదు. చాలా సంతోషం. ఓకే, అంటే మీకు ఆయన ఇష్టమే, నా ఇష్టం. మాట్లాడుతుందా మీతో మరి? మాట్లాడతారు కానీ కొంచెం ప్రాబ్లం. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకని నేను అడిగేది. మాట్లాడుతుంది. ఓకే. అంటే ఏమనుకుంటున్నారు, అంటే మీరు చేస్తామని అనుకున్నారా? ముందు చెప్పినప్పుడు ఏమనుకున్నారు మీరు? శ్రీలంక అనగానే ఏమన్నా భయపడ్డారా? నీ ఇష్టమే, నా ఇష్టం బిడ్డ అని అన్న. ఓకే, ఇక ఇక్కడ మనకి ఎట్లుంటాయి వరకట్నాలు అవి ఇవి అని కొంచెం అట్లా అదైనా కానీ ఓకేనా, నీ ఇష్టమే, నా ఇష్టం. తీసుకున్నారు వరకు? ఏది లేదు అవన్నీ మనకి ఏది లేదు. నేను కూడా ఒక ఆడపిల్ల అలాగా పెళ్లి చేసిన, అన్ని ఖర్చులు నేనే పెట్టుకోను. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము. మాకైతే ఒక పైసా వరకట్నం అయితే తీసుకోకుండా అయితే మేమైతే ప్రేమ వివాహం అయితే చేయడం జరిగింది. మా అబ్బాయి సంతోషమే మాకైతే ముఖ్యం అని చెప్పేసి అయితే వారి తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు వారి పేరెంట్స్ అయితే ఉన్న వారైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శ్రీలంక అనగానే అయితే మాకైతే అప్పుడైతే కొంత భయం అయితే ఉండేది, కానీ ఏదైనప్పటికైతే మా అబ్బాయి ఇష్టం పూర్వకంగా ప్రేమించారని చెప్పాకైతే మేమైతే వివాహం చేయడం జరిగిందని వారి తండ్రి చెప్తున్నాం. అంతేకాకుండా అమ్మాయి అయితే కొంతవరకు సిగ్గుపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా అబ్బాయి సైతం నేనైతే చాలా చక్కగా ఉన్నాను, నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అమ్మాయి సైతం ఇక్కడే ఉందామని చెప్తుంది, ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు వాతావరణం వచ్చి ఇతరత్ర అయితే చాలా బాగుందని చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.